న్యూస్. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దీక్ష ప్రారంభం కాకముందే ముగిసింది. మల్లన్న సాగర్ నిర్వాసితుల కోసం ఆయన చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీగా బయలుదేరిన జగ్గారెడ్డిని సంగారెడ్డి టౌన్ చేరుకోకముందే అదుపులోకి తీసుకున్నారు. మల్లన్న సాగర్ బాధితులకు మద్దతుగా ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సంగారెడ్డి పాత బస్టాండ్ నుంచి బయలుదేరిన జగ్గారెడ్డి ర్యాలీని పోలీస్ స్టేషన్ సమీపంలోకి రాగానే నిలిపివేశారు. జిల్లాలో పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నందున దీక్షకు అనుమతి లేదంటూ ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఆయనతో పాటు అరెస్టైన కార్యకర్తల్ని ఇంద్రకర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. త్వరలోనే మళ్లీ ఆమరణ దీక్ష సంగారెడ్డిలో చేసి తీరుతా. తప్పకుండా ఈ 2013 భూసేకరణ చట్టం అయ్యేంత వరకు మరి ఉద్యమము కొనసాగుతుంది. త్వరలోనే మళ్ళీ కార్యాచరణ ప్రకటించడం జరుగుతుంది. తప్పకుండా మళ్ళీ ఆమరణ దీక్ష చేసి తీరుతా. పోలీసుల ద్వారా మీరు ఎంత నిర్బంధించినా ఎన్ని అరెస్టులు చేసినా రైతుల పక్షాన కాంగ్రెస్ పోరాటం ఆగదు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు అంశంలో కాంగ్రెస్ వెనక్కి తగ్గేదే లేదంటోంది. 2013 భూసేకరణ చట్ట ప్రకారమే నిర్వాసితులకు పరిహారం అందజేయాలంటూ పట్టుబడుతోంది. దీనిపైనే ఆమరణ దీక్ష చేయాలనుకుంటున్నారు జగ్గారెడ్డి. దీక్షా స్థలికి వెళ్లకముందే అరెస్ట్ చేయడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. దయచేసి మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘించే విధంగా, చట్టాన్ని ఉల్లంఘించే విధంగా, ప్రజల హక్కులను ఉల్లంఘించే విధంగా మీరు చేస్తే మాత్రం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మరి ఏదైనా సీరియస్గా ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి మేము పోలీసు ఉన్నతాధికారులు మనవి చేస్తున్నాం. జగ్గారెడ్డి దీక్ష భగ్నమైన మల్లన్న సాగర్ విషయంలో కాంగ్రెస్ కోర్టు ద్వారా తేల్చుకునే పనిలో పడింది. 123/2014 జీవోలపై డివిజన్ బెంచ్ ఆదేశాల్ని సమీక్షించిన కాంగ్రెస్ సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉంది. నిర్వాసితులు, కూలీలు, కులవృత్తుల సంక్షేమం కోసం భూసేకరణ చట్టంలో ఉన్న అంశాల్ని జీవోల్లో చేర్చుతామన్న హామీపై వేచి చూడాలనుకుంటోంది. ప్రభుత్వ నిర్ణయం తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లాలని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ.